శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ లక్ష్మీదేవి పుట్టినరోజు మరియు హోలీ శుభాకాంక్షలు. శ్రీ మహాలక్ష్మి అష్టోత్తకంలో 2 పాదాలు విందాం. ఓం నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర కదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారుడే డోలాసుర భయంకరి సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. ఇప్పుడు హోలీ పండుగ గురించి తెలుసుకుందాం. హోలీ పండుగ ఎందుకు జరుపుకుంటారు? అసలు ఈ హోలిక ఎవరు? ఈ హోలీ పండుగ వెనక పురాణాల్లో ఒక పెద్ద కథ ఉంది. ఏమిటంటే, పూర్వం ఒకానొక సమయంలో బ్రహ్మ మానసపుత్రులైన సనత్ కుమారులు విష్ణుమూర్తి దర్శనానికై వైకుంఠానికి వెళ్ళగా అక్కడ ఉన్న ద్వారపాలకులైన జయ విజయులు వారిని అహంకారంతో అడ్డగిస్తారు. అప్పుడు కోపోద్రక్షులైన సనత్ కుమారులు వారిని రాక్షసులై భూలోకంలో పుట్టెదురుగాక అని శపిస్తారు. అప్పుడు వారు భయభ్రాంతులకు లోనై క్షమాపణలు కోరగా సనత్ కుమారులు శాంతించి వారికి 2 వరాలను ఇస్తారు. మొదటిది, విష్ణుమూర్తిని సేవిస్తూ 6 జన్మలు ఎత్తుతారా లేదా శత్రుత్వంలో 3 జన్మలు ఎత్తుతారా తేల్చుకోమని చెప్తారు. అప్పుడు వారు 6 జన్మలు మేము విష్ణువుకి దూరంగా ఉండలేము కాబట్టి 3 జన్మలు శత్రువులుగా ఉంటామని చెప్పారు. వారి మొదటి జన్మ హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడుగా జన్మిస్తారు. హిరణ్యకశిపుని భార్య లీలావతి గర్భాన ప్రహ్లాదుడు జన్మిస్తాడు. ప్రహ్లాదుడు చిన్నప్పటి నుండి నారదుని ప్రేరణతో విష్ణుమూర్తి భక్తుడిగా ఉంటాడు. హిరణ్యకశిపుడు విష్ణుమూర్తి మన శత్రువని తన్ను పూజించవద్దని ప్రహ్లాదునికి ఎన్నిసార్లు చెప్పినా ఎంత చెప్పినా వినడు. కోపంతో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చంపాలని పథకం వేస్తాడు. హిరణ్యకశిపుని చెల్లెలు హోళిక బ్రహ్మదేవుని ద్వారా మాయావస్త్రాన్ని వరంగా పొందుతుంది. తాను అగ్నిలోకి ప్రవేశించినా తనకు ఏ విధమైన హాని జరగదు. హిరణ్యకశిపుడు హోళికతో ప్రహ్లాదుని తీసుకుని అగ్నిలో ప్రవేశించమని చెప్తాడు. హోళిక తన దగ్గర ఉన్న మాయావస్త్రాన్ని కప్పుకొని మంటల్లోకి ప్రవేశిస్తుంది. విష్ణు మాయతో ఆ వస్త్రం ప్రహ్లాదునిపై పడుతుంది. హోళిక మంటల్లో కాలిపోతుంది. ఈ విధంగా చెడుపై మంచి విజయం సాధిస్తుంది. భగవంతుడు ఎప్పుడూ తన భక్తుల్ని కాపాడతాడు. హోళికను చనిపోయిన సందర్భంగా మనం హోలీ జరుపుకుంటాం. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ప్రోత్సహించండి. జై శ్రీమన్నారాయణ.